జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నేను మీరు గురు సందేశంలో శాస్త్రీయత అవసరం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు భౌతికవాదం అవసరం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. శాస్త్రీయత ఎంత అవసరమో భౌతికవాదం కూడా అంతే అవసరం. శాస్త్రీయత ఉన్న చోట అనుమానాలకు, సందేహాలకు, సంకోచాలకు ఎటువంటి అవకాశం ఉండదు. శాస్త్రీయత లేకుండా గుడ్డిగా అనుసరించడం అతి ప్రమాదకరం. భారతదేశంలో నిరక్షరాస్యత, అమాయకత్వం, అవివేకం, అపరిపక్వత ఎక్కువగా ఉన్నందువల్ల కొంతమంది ఆదేశిస్తున్నారు, మరికొంతమంది అనుసరిస్తున్నారు. ఎందుకు ఏమిటి అని విచారించడం లేదు. హేతుబద్ధత లేదు, శాస్త్రీయత కూడా లేదు. హేతుబద్ధత, శాస్త్రీయత రెండు లేకపోతే తప్పనిసరిగా దుష్ఫలితాలు వస్తాయి. భారతదేశంలో శాస్త్రీయత కొరవడినందువల్లనే ఆధ్యాత్మికత అన్ని విధాల బలహీనపడింది. వాస్తవానికి ఆధ్యాత్మిక మార్గం అంతా శాస్త్రీయమైనదే. అందులోని శాస్త్రీయతను గుర్తించలేకపోవటమే ప్రమాదకరమైంది. అంతరంగమందలి భగవంతుడిని విస్మరించి ఆ భగవంతుడిని బాహ్య ప్రపంచంలో వెతుక్కోవటమే అశాస్త్రీయత. నేను భగవంతుడనో అనే అంశాన్ని విస్మరిస్తున్నారు, బయట భగవంతుడిని వెతుక్కుంటున్నారు. బయట భగవంతుడిని వెతుక్కునే వాళ్ళంతా అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుడిని మర్చిపోతారు, విస్మరిస్తారు. అంతరంగంలో భగవంతుడిని గుర్తించినటువంటి వ్యక్తులు బాహ్యపరమైనటువంటి భగవంతుని గురించి ఎటువంటి అన్వేషణ కొనసాగించరు, అవసరం కూడా ఉండదు. శాస్త్రీయ విధానాలు సత్ఫలితాలనిస్తాయి. అశాస్త్రీయ విధానాల వలన తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రపంచ దేశాల మొత్తంలోకెల్లా అత్యుత్తమమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం భారతదేశంలో వెలుగులోకి వచ్చినప్పటికీ అది అన్ని వర్గాలకు అందనందువల్లనే మనుషులంతా మూఢనమ్మకాల్లో, చేదస్తాల్లో ఇరుక్కుని పోయి అశాస్త్రీయ విధానాలకు అతిగా ప్రాధాన్యతనిస్తూ ఆధ్యాత్మికతను పూర్తిగా బలహీనపరిచారు. శాస్త్రీయత ఉందంటే అది అన్ని వర్గాలకు విస్తరిస్తుంది, అందరికీ వ్యాపిస్తుంది, అందరికీ అందుతుంది. అప్పుడు దేశం తప్పనిసరిగా ఆధ్యాత్మిక గర్భం అవుతుంది, ఆధ్యాత్మిక రత్న గర్భ అవుతుంది, ఆధ్యాత్మిక పునాదులు బలోపేతమవుతాయి. భారతదేశం నుండి ఆధ్యాత్మిక వెలుగులు అన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉంటుంది. కాబట్టి శాస్త్రీయతను మాత్రం విస్మరించవద్దు. ఇదే నా సలహా. అందుకే చివరిలో చెప్పాను, అశాస్త్రీయత వద్దు, శాస్త్రీయతే ముద్దు అని చెప్పాను. శాస్త్రీయత ఉన్న చోట తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం వస్తుంది. అశాస్త్రీయత ఉన్న చోట ఫలితం తారుమారవుతుంది. అశాస్త్రీయ విధానాలను అనుసరించి నష్టపోవటం కన్నా అసలు ఎటువంటి సాధనలు చేయకుండా ఉండటం ఉత్తమం కదా. ఆలోచించండి. ఈరోజు భౌతికవాదం అవసరం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. పరిపూర్ణ జ్ఞానం అంటే ఏమిటి? శాస్త్రీయత ఉండాలి, భౌతికవాదం ఉండాలి, లౌక్యం ఉండాలి, మనస్తత్వం ఉండాలి, తత్వం ఉండాలి, మతం ఉండాలి, అంతిమంగా ఆధ్యాత్మికత కూడా ఉండాలి. చాలామంది పరిపూర్ణ జ్ఞానం అనగానే బ్రహ్మజ్ఞానం, అద్వైత జ్ఞానం, ఆత్మజ్ఞానం అనుకుంటున్నారు. అది వాస్తవం కానే కాదు. ఒక వ్యక్తిలో పరిపూర్ణత్వం సిద్ధించడానికి ఎటువంటి జ్ఞానం అవసరమో అదే పరిపూర్ణ జ్ఞానం అవుతుంది. పరిపూర్ణ వ్యక్తిత్వం సిద్ధించిన తర్వాత, పరిపూర్ణత్వం సిద్ధించిన తర్వాత అంతరంగం నిండుకొండ మాదిరిగా ఉంటుంది. కేవలం ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకొని జీవితానికి సంబంధించి ఇతర విషయాలను విస్మరించేటట్లయితే
జీవితం అసంపూర్ణంగా అసంతృప్తిగా కొనసాగుతుంది. అది చాలా ప్రమాదకరం. ప్రస్తుతం మానవ జీవన విధానాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. క్రీస్తు పూర్వం నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, 16వ శతాబ్దానికి ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, 21వ శతాబ్దం ప్రారంభంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. గత 25,000 సంవత్సరాల నాగరికత పరిణామంలో మనిషి భౌతికపరమైనటువంటి అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరించాడు. ఆధునిక నాగరికత కోసం ఆరాటపడ్డాడు. ఆ నాగరికత అనేది వనరులతో ముడిపడింది. వనరుల యొక్క వినియోగం పెరుగుతూ ఉండే కొలది అభివృద్ధి అదే స్థితిలో అదే స్థాయిలో జరుగుతూ వచ్చింది. ప్రస్తుతం వనరుల యొక్క వినియోగం తారాస్థాయికి చేరింది. భౌతికపరమైన అభివృద్ధి కూడా పరాకాష్ఠ దశలో ఉంది, పరాకాష్ఠ స్థితిలో ఉంది, గరిష్ట స్థాయిలో ఉంది. ఇటువంటి స్థితిలో మనం ఆధ్యాత్మికతను అందుకోవటం అనేది కత్తి మీద సాములాగుంటుంది. కారణం ఏంటంటే కనీస అవసరాలు లేకుండా, కనీస వసతులు లేకుండా జీవితాన్ని కొనసాగించడం అనేది సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. మనిషికి శారీరక అవసరాలు తీరాలి, కుటుంబ అవసరాలు తీరాలి, దైనందిన జీవితం సాఫీగా కొనసాగాలి, సమాజంలో ప్రజా సంబంధాలు పటిష్టంగా ఉండాలి, ఖండబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి, అంగబలం ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడు 100% ఆధ్యాత్మికతను ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనుభవిస్తున్నట్లే. ఈ 3 లేకపోయేటట్లయితే మనిషి అసంతృప్తిగా ఉంటాడు, అశాంతిగా ఉంటాడు. ప్రస్తుతం మానవ జీవన విధానాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. 20 సంవత్సరాల క్రితం భౌతికవాదం మధ్యస్థంగా ఉంది. 400 సంవత్సరాల క్రితం భౌతికవాదం కనిష్ట స్థాయిలో ఉంది. కనీస వసతులతో ఎవరైనా జీవించగలిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రత్యేకించి గత 20 సంవత్సరాలుగా మీరు ప్రపంచాన్ని జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే, మానవాళి జీవన విధానాన్ని గమనించేటట్లయితే మనిషి ఎలా ఉన్నాడు? భౌతికపరమైన వస్తువులు లేకుండా జీవించలేని పరిస్థితి ఏర్పడింది. కుటుంబ పోషణ, విద్య, వైద్యం, వివాహం, గృహవసతి, సాంప్రదాయాలు, పండుగలు, వేడుకలు ఇటువంటివన్నీ కూడా అతి ఖరీదుగా మారాయి. క్రీస్తుకు పూర్వం 6,000 సంవత్సరాల నాడు ఆధ్యాత్మికత వెలుగులోకి వచ్చినప్పుడు పరిస్థితులు పూర్తి ప్రశాంతంగా ఉన్నాయి. జనాభా చాలా తక్కువగా ఉంది. ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్నాయి. నాగరికత ఛాయలు అసలు లేనే లేవు. జనాభా తక్కువగా ఉన్నప్పుడు, అవసరాలు తక్కువగా ఉన్నప్పుడు, ఆటవిక జీవితం కొనసాగుతున్నప్పుడు మనిషి వంట లేకుండా, నిప్పు లేకుండా జీవించగలిగిన స్థాయిలో ఉన్నప్పుడు అతనికి భౌతిక అవసరాలు ఉండవు. ఉన్నా అవి త్వరగా తీరిపోతూనే ఉంటాయి. కానీ ప్రస్తుతం మానవ జీవితం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. అందుకే ఆనాడు ఆధ్యాత్మికత వెలుగులోకి వచ్చింది, కానీ ఈనాడు అటువంటి విధానం వెలుగులోకి రావటం అనేది సాధ్యం కానే కాదు. జనాభా తక్కువగా ఉన్నప్పుడు, మనుషులు ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆలోచనలన్నీ ప్రశాంతంగా ఉంటాయి. ప్రశాంతమైనటువంటి ఆలోచన విధానం ఉన్నప్పుడు అంతరంగం పూర్తిగా శుద్ధి అవుతుంది, ఆత్మస్థితికి చేరే అవకాశం ఉంటుంది. సమస్య అనేది ఉందంటే మనిషి యొక్క మనసంతా దాని చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది. ప్రస్తుతం సమస్య లేనటువంటి వ్యక్తి లేడు, సమస్య లేనటువంటి కుటుంబం లేదు, సమస్య లేనటువంటి ప్రాంతం లేదు, సమస్య లేనటువంటి రాష్ట్రం లేదు, దేశం కూడా లేదు. మనుషులు ఎలా తయారయ్యారంటే ఒక చట్రంలో బంధించబడ్డారు. ప్రతి వ్యక్తి తన చుట్టూ సొంత ప్రపంచాన్ని సృష్టించుకొని
అదే తన సొంత ఆస్తిగా పరిగణించుతూ దాని నుంచి బయటపడలేకపోతున్నాడు. సంకుచితంగా స్వార్థంగా జీవించేటటువంటి వ్యక్తులు తప్పనిసరిగా మానసిక ఒత్తిడికి లోనవుతారు, అసంతృప్తిగా ఉంటారు, అశాంతిగా ఉంటారు. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పెట్టుబడిదారీ విధానం తారాస్థాయిలో ఉంది. మనుషులంతా వస్తు సంపదలో పూర్తిగా మునిగిపోయారు. సైన్సు సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయిలో ఉంది. అది ఇంకా అతివేగంగా కొనసాగుతుంది. మనుషులంతా భౌతికపరమైన అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. భౌతిక సంపద లేకుండా జీవించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత సమకూర్ణ ఇంకా సరిపోదేమో అనేటటువంటి భావన కలుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఫైనాన్షియల్ ఫోబియా అందరినీ వెంబడిస్తూ ఉంది, వేటాడుతూ ఉంది. మనుషులు చేసిన ఒకే ఒక పెద్ద తప్పు ఏంటంటే సుఖపడటమే జీవిత లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అటువంటి స్థితిలో శారీరక మమకారం ఎక్కువగా ఉంటుంది. శరీరం బలహీనంగా ఉంటుంది. శరీరం బలహీనమయ్యే కొలది భౌతిక సంపద యొక్క అవసరం పెరుగుతూ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. శారీరక అవసరాలు తీరకుండా, భౌతిక అవసరాలు తీరకుండా మనిషి ఉన్నతంగా ఆలోచించే అవకాశమే లేదు. వ్యక్తిగత అవసరాలు, కుటుంబ అవసరాలు ఎక్కువగా ఉన్నప్పుడు సమాజాన్ని గురించి, దాని పురోభివృద్ధిని గురించి, సేవా కార్యక్రమాలను గురించి ఆలోచించే అవకాశం కూడా లేదు. అందువల్ల అందరూ కూడా వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవాలి, కుటుంబ అవసరాలు కూడా తీర్చాలి. వ్యక్తిగత అవసరాలు తీరుతున్నప్పుడు మనిషి ఎంతో కొంత సంతృప్తిగా ఉంటాడు. కుటుంబ అవసరాలు తీరుతున్నప్పుడు మనిషిలో నిండుదనం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. నిండుదనము, ప్రశాంతత, సంతృప్తి మూడు ఉన్నాయనుకోండి, ఆలోచన విధానం ఎలా ఉంటుంది? అలా కాకుండా సంకుచితంగా, స్వార్థంగా జీవిస్తూ వసతుల కొరతతో ఉండి అవసరాలు తీరకపోతే అసంతృప్తి తారస్థాయిలో ఉంటుంది. అసంతృప్తిగా ఉన్న వ్యక్తిలోని అంతర్గత తిరుగుబాటు జరుగుతుంది. ఒక విజయవంతమైన యజమాని అంటే ఎవరు? కుటుంబ అవసరాలను తీర్చగలిగినటువంటి వ్యక్తినే విజయవంతమైన యజమాని అంటారు. కోరికలు ముఖ్యం కాదు, అవసరాలు తీరాలి. కోరికలు అనేవి అవసరాలకు మించి ఉంటాయి, కానీ కనీస అవసరాలు మాత్రం తప్పనిసరిగా తీర్చుకోవాల్సింది. ఒకప్పుడు కోరికలు అనేవి నేడు అవసరాలుగా మారాయి. ఒకప్పుడు విలాసవంతమైన వస్తువులు అనేవి నేడు సర్వసాధారణం అయిపోతున్నాయి. వస్తు సంపద లేకుండా, కనీస వసతులు లేకుండా ఎవరు జీవించే అవకాశమే లేదు. ఒక సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఆశ్రమ వాసి వేరు, కుటుంబ పోషణలో నిమగ్నమయ్యేటటువంటి గృహస్థు వేరు. గృహస్థుకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, కానీ సన్యాసికి ఎటువంటి బాధ్యతలు ఉండవు. వాళ్ళు అరణ్యాల్లో జీవిస్తూ ఉంటారు, కుటీరాల్లో జీవిస్తూ ఉంటారు, ప్రకృతి మధ్యలో జీవిస్తూ ఉంటారు, ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ఉంటారు, ప్రకృతిలో కలిసిపోతూ ఉంటారు, ప్రకృతిలో మమేకం అవుతూ ఉంటారు, ప్రకృతిని కన్న తల్లిగా భావిస్తూ, పూజిస్తూ, ఆరాధిస్తూ ఉంటారు. అసలు సిసలైనటువంటి ఆధ్యాత్మికత అంటే అదే. కానీ కాలగమనంలో ఏం జరిగింది? మనిషి ప్రకృతిని పూర్తిగా విస్మరించాడు, ప్రకృతిని ఉపయోగించుకోవటం ప్రారంభించాడు. నేను ప్రకృతిలో ఒక భాగం అనేటటువంటి విషయాన్ని మర్చిపోయాడు. ఎప్పుడైతే ప్రకృతికి దూరం అయ్యాడో భౌతికవాదం అనేది తప్పనిసరైంది. మరొక విషయం చెప్తాను. ఆనందంగా జీవించే వ్యక్తికి అవసరాలు పెద్దగా ఉండవు. అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తికే భౌతిక సంపద యొక్క అవసరం బాగా పెరుగుతుంది. తెలివి, మేధా సంపత్తి అనేది మానవుడికి వరం కానే కాదు,
అది చాలా ప్రమాదకరం మరియు శాపం కూడా. జ్ఞాపకశక్తి అనేది మానవ జాతికి అతి ప్రమాదకరమైనటువంటి అవలక్షణం. జ్ఞాపకశక్తి ఉంది కాబట్టే భౌతికపరమైన అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. జ్ఞాపకశక్తి లేకపోతే ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటే మనిషికి మానసిక ఒత్తిడి అనేది ఉండదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా భౌతికపరమైన అభివృద్ధి జరుగుతుందంటే మానసిక శక్తులు పూర్తిగా బలహీనమవుతున్నాయని గుర్తించండి. అందుకే మనిషి అన్ని విధాల బలహీనపడుతున్నాడు. శారీరకంగా మానసికంగా బలహీనపడుతున్నాడు. వింత భయంకరమైనటువంటి రుగ్మతలకు లోనవుతున్నాడు. వృత్తిలో, వ్యాపారంలో, దైనందిన కార్యక్రమాల్లో సమర్థవంతంగా రాణించలేకపోతున్నాడు. విపరీతంగా వ్యసనాలకు అలవాటు పడుతున్నాడు. అంతర్గతంగా ఉన్నటువంటి సృజనాత్మకతను, కళాత్మకతను పూర్తిగా పోగొట్టుకుంటున్నాడు. పరధ్యానం పెరుగుతుంది. వర్తమానంలో జీవించలేకపోతున్నాడు. ఆనందాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాడు. సుఖానికి అలవాటు పడ్డాడు. శారీరక అవసరాలు తీర్చుకునేటటువంటి విధానంలో పూర్తిగా అదుపు తప్పాడు. శారీరక అవసరాలంటే 1 సెక్స్, 2 ఆహారం. ఫుడ్, సెక్స్ 2 కూడా శారీరక అవసరాలు. విలాసవంతమైనటువంటి భోగలాలసమైనటువంటి వస్తు సంపద మొత్తం కూడా ఇంద్రియాలకు సంబంధించింది. మానసిక ప్రశాంతత అనేది మనసుకు సంబంధించింది. సమాజంపై పట్టు సాధించాలి, చనిపోయిన తర్వాత కూడా ప్రపంచానికి నేను గుర్తించబడాలి అనేటటువంటి భావన ఉంటుంది. బుద్ధిమట్టానికి సంబంధించింది. ఎంతో కొంతమేరకు త్యాగం అంటే అది హృదయ మట్టానికి సంబంధించింది. కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ కూడా హృదయ మట్టం స్థాయిలో ఉంటాయి. ప్రస్తుతం మనుషులు ఏమవుతున్నారు? శారీరక ఇంద్రియ మట్టాలకే పరిమితం అవుతున్నారు. అందున ప్రపంచాన్ని శాసించేటటువంటి మేధావర్గం అంతా కూడా ప్రభుత్వంలో పరిపాలించేటటువంటి వాళ్ళంతా కూడా చట్టపరమైనటువంటి విధానాలను రూపొందించుకొని ఆస్తి హక్కు, సంపాదన హక్కులను ఏర్పరచుకొని అవసరానికి మించి సంపదను పోగు చేసుకుంటూ సమాజంలో తీవ్రమైనటువంటి కొరతను ఏర్పరుస్తున్నారు. ఆర్టిఫిషియల్ స్కేరిసిటీ అంటారు దాన్ని. కృత్రిమమైనటువంటి కొరతను ఏర్పరుస్తున్నారు. మానవ జాతి యొక్క మోతాదు పెరుగుతుంది, మిగతా జాతుల మోతాదు తగ్గుతుంది. మానవులకు కోరికలు పెరుగుతున్నాయి, అవసరాలు పెరుగుతున్నాయి. ఆ కోరికలు తీర్చుకోవటం కోసమే మనిషి పరుగులు తీస్తున్నాడు, పోరాటం చేస్తున్నాడు, ఆరాటపడుతున్నాడు. ప్రస్తుతం 2 అవసరాలు తీరటం లేదు. 1 సెక్స్ అవసరం తీరటం లేదు, 2 ఆహారం సరిగా తీసుకోవటం లేదు. తీసుకున్న ఆహారం కూడా జీర్ణం కావటం లేదు. దీనికి అంతటికి మూల కారణం ఏంటి? వస్తు సంపదలో మునిగిపోవటమే, జీవనోపాధి కోసం పరుగులు తీయటమే. కేవలం చదువుకే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇదంతా ఏమిటంటే మనిషి భౌతికవాదంలో ఇరుక్కుపోవటమే. భౌతికవాదానికి భౌతికవాదం మత్తుకు చాలా తేడా ఉంది. భౌతికవాదం తప్పనిసరిగా అవసరమే. భౌతికవాదపు మత్తు మాత్రం చాలా ప్రమాదకరం. ప్రస్తుతం భౌతికవాదపు తీవ్రత పెరుగుతుంది, భౌతికవాదపు మత్తు పెరుగుతుంది. అందరూ వస్తు సంపదలు పూర్తిగా ఇరుక్కుపోయారు. దాని నుంచి బయటపడే అవకాశమే లేదు. అందుకే మనిషికి 3 రకాల భయాలు వెంటాడుతున్నాయి. 1 ఫైనాన్షియల్ ఫోబియా, 2 డిసీజ్ ఫోబియా, 3 డెత్ ఫోబియా. ఆర్థిక భయం, రుగ్మత భయం, మరణ భయం. ఈ 3 ఒకదాంతో మరొకటి లింక్ అయి ఉంటాయి. కొంతమంది ముఖం చూడండి సంతృప్తిగా ఉంటుంది, కొంతమంది ముఖం చూడండి అసంతృప్తిగా ఉంటుంది. కొంతమందిని చూడగానే మనకు అసూయ కలుగుతుంది, మరి కొంతమందిని చూడగానే జాలి కలుగుతుంది. కొంతమందిని మనం అదృష్టవంతులు అంటున్నాం, మరి కొంతమందిని దురదృష్టవంతులు అంటున్నాం. కొంతమంది పట్టిందల్లా బంగారం అవుతుంది, కొంతమంది పట్టిందల్లా మట్టి అవుతుంది. దీనికి అంతటికి మూల కారణం మనసే. మనసులో ఉన్నదే జరుగుతుంది.
మనసులో ఉన్నదానికి భిన్నంగా వ్యతిరేకంగా ఏమీ జరగదు. మనసులో నెగిటివ్ ఉంటే పాజిటివ్ జరగదు, మనసులో పాజిటివ్ ఉంటే నెగిటివ్ జరగదు. మనసే మనిషిని ముందుకు నడిపిస్తుంది. మనసులో అసంతృప్తి ఉంటే మనిషి అసంతృప్తినే ప్రపంచానికి ఇస్తాడు, మరలా తిరిగి అసంతృప్తినే పొందగలుగుతాడు. మనిషి యొక్క అంతరంగం నిండుకుండలా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. దానికి మార్గం ఏంటి? తన అవసరాలు తీరాలి, కుటుంబ పోషణ సజావుగా కొనసాగాలి, కనీస వనరులు ఉండాలి, ఆదాయం ఉండాలి. పుష్కలంగా వనరులు ఉన్నటువంటి వ్యక్తి మనసు నిండు కుండలా ఉంటుంది. వనరులు లేనటువంటి వ్యక్తి మనసు వెలితిగా ఉంటుంది. వెలితిగా ఉన్న వ్యక్తికి పథకాలు ఉంటాయి కానీ వాటిని నెరవేర్చుకునే వనరులు ఉండవు. మరొక విశేషం ఏంటంటే మనసు నిండుకుండలా ఉన్నప్పుడు, వెలితి లేనప్పుడు తనకు తెలియకుండానే సంపద సమకూరుతూ ఉంటుంది. అసంతృప్తిగా ఉన్నప్పుడు, వెలితిగా ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ప్రణాళికలతో ముందుకెడుతున్నప్పటికీ ఆ వెలితి వల్ల, అసంతృప్తి వల్ల మనిషి ఇంకా ఆర్థిక వనరులు పోగొట్టుకుంటూ ఉంటాడు. మన డబ్బు కోసం ఆరాటపడుతున్నామంటే డబ్బును పోగొట్టుకుంటున్నామని గుర్తుపెట్టుకోండి. డబ్బు అవసరానికి మించి సమకూరిన ప్రమాదకరమే, కొరత ఉన్న ప్రమాదకరమే. అవసరాలు తీరుతూ ఉంటే అంతరంగం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ అవసరాలు తీర్చకపోతే అసమర్థపు యజమానిగా ముద్ర వేసుకుంటారు. కుటుంబంలో గౌరవం ఉండాలంటే కుటుంబ అవసరాలు మాత్రం తప్పనిసరిగా తీర్చవలసిందే. ఇవాళ విద్య కానీ, వైద్యం కానీ, వివాహం కానీ, గృహవస్థి కానీ, సాంప్రదాయాలు కానీ, వేడుకలు కానీ, పండగలు కానీ, యాత్రలు కానీ ఇవన్నీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. అందువల్ల ఏది ముఖ్యం? డబ్బు ముఖ్యం కాదు. అంతరంగ సంతృప్తి చాలా ముఖ్యం, అంతరంగ ప్రశాంతత చాలా ముఖ్యం, అంతరంగం నిండుకుండలా ఉండాలి. అందువల్ల భౌతికవాదపు మత్తు అనేది ప్రమాదకరమే, కానీ భౌతికవాదం మాత్రం తప్పనిసరిగా అవసరమే. కనీస వసతులతోటి, సౌకర్యాలతోటి మనిషి జీవించగలిగితే అతని మనసు సంతృప్తిగా ఉంటుంది. విజయవంతమైనటువంటి జీవితం నుంచి మనిషి ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉంటుంది. వైఫల్యం చెందినటువంటి వ్యక్తి ఉన్నతంగా ఆలోచించలేడు, తక్కువ స్థాయిని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మనకు భౌతికవాదం మత్తు ఎందుకు ఉండకూడదంటే, భౌతికవాదం మత్తు ఎక్కువగా ఉంటే శారీరక సుఖానికి అలవాటు పడతాం, ఇంద్రియాల వినోదం కోసం పరితపిస్తూ ఉంటాం. శారీరక ఇంద్రియ మట్టాల్లో ఉంటే మనసు అశాంతిగా ఉంటుంది, అసంతృప్తిగా ఉంటుంది, బుద్ధి పక్షపాతంలో ఉంటుంది, హృదయ మట్టం మూసుకొని పోతుంది, చిత్తమయ కోసం శుద్ధయ్యే అవకాశమే లేదు. అందువల్ల తప్పనిసరిగా అవసరాలు తీర్చుకోవాల్సింది. లేమిడి, కొరత అనే పదాలు జీవితంలో ఉండకూడదు. మనం ఆధునిక నాగరికత యుగంలో ఉంటున్నాం కాబట్టి, టెక్నాలజీ తారాస్థాయిలో ఉంది కాబట్టి తప్పనిసరిగా శారీరక అవసరాలు తీర్చుకోవాలి, వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవాలి, కుటుంబ అవసరాలు కూడా తప్పనిసరిగా తీర్చాలి. అయితే పొరపాటును కూడా మత్తు వైపుకు వెళ్ళకూడదు. అది భౌతికవాదం తప్పనిసరిగా అవసరమే, కానీ భౌతికవాదపు మత్తు మాత్రం ప్రమాదకరం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జీవితాన్ని కొనసాగించగలిగితే జీవితం తప్పనిసరిగా కళాత్మకం అవుతుంది, జీవిత పరమార్థం నెరవేరే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవితాన్ని యాంత్రికంగా కొనసాగించడం వేరు, జీవితాన్ని కళాత్మకంగా కొనసాగించడం వేరు. జీవితాన్ని సరళంగా, సామాన్యంగా కొనసాగించడం వేరు, జీవితాన్ని ఖరీదుగా కొనసాగించడం వేరు. జీవితాన్ని ఆదర్శవంతంగా కొనసాగించడం వేరు, జీవితాన్ని సమస్యాత్మకంగా కొనసాగించడం వేరు. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఆ మార్గంలో పట్టు సాధించగలుగుతారో వాళ్ళకి జీవితంలో ఎటువంటి కొరత ఉండదు. ఎందువలన
వారికి జీవితం పట్ల సంపూర్ణ అవగాహన ఉంటుంది. మనసు నిండుకుండలా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నెగిటివ్ మైండ్తో ఉన్న వ్యక్తి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా సమూలంగా వైఫల్యం చెందుతాడు. పాజిటివ్ మైండ్తో ఉన్నటువంటి వ్యక్తి ఇంట్లో కూర్చొనే తన సంకల్పాలను సునాయాసంగా నెరవేర్చుకోగలుగుతాడు. ఎందుకంటే మానవ మేధస్సుకు పరిధి కానీ పరిమితి కానీ ఉండవు. అది ఒక అనంతమైనటువంటి విశ్వపు గ్రంథాలయం. బయట నుంచి ఎటువంటి సమాచారం పొందవలసినటువంటి అవసరం లేదు, అంత లోపల నిక్షిప్తమై ఉంటుంది. మన బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం కానే కాదు, అంతరంగ సంస్కారాల మోతాదును సమూలంగా కరిగించుకోగలగాలి. అంతరంగ సంస్కారాలు ఉత్తమంగా ఉంటే జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది. అంతరంగ సంస్కారాలు బలహీనంగా చెడు తత్వంతో కూడి ఉంటే తప్పనిసరిగా అసంతృప్తి ఉంటుంది, అశాంతి ఉంటుంది, కొరత ఉంటుంది, లేమిడి ఉంటుంది. అరిషడ్వర్గాలు ప్రకోపిస్తాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంతో ఘర్షణ వైఖరి ఎక్కువగా ఉంటుంది. బ్యాటరీ విపరీతంగా డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తాయి. జీవితాన్ని మధ్యలోనే బలవంతంగా ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఆర్థికంగా పరిపుష్టి కలిగినటువంటి వ్యక్తి యొక్క ముఖాన్ని గమనించండి. ఆర్థిక కొరత ఉన్నటువంటి వ్యక్తి యొక్క ముఖాన్ని గమనించండి. కుటుంబానికి న్యాయం చేసేటటువంటి వ్యక్తిని గమనించండి. కుటుంబ అవసరాలు తీర్చలేనటువంటి వ్యక్తిని గమనించండి. వాళ్ళిద్దరి మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందో ఆలోచించండి. సాధన 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 అంటున్నారు. అసంతృప్తిగా ఉండి, అశాంతిగా ఉండి, లోపల లేమిడి ఉండి, కొరత ఉండి మెడిటేషన్లో కూర్చుంటే ఏమవుతుంది? పోనీ అతిగా సమకూర్చుకొని బ్యాంకు బ్యాలెన్స్లు పెంచుకొని చెడు కర్మ ఫలాన్ని పెంచుకొని సాధన కొనసాగిస్తే ఎలా ఉంటుంది? అలా కాకుండా కష్టపడి పనిచేస్తూ న్యాయబద్ధంగా సంపాదిస్తూ కుటుంబ అవసరాలు తీరుస్తూ కుటుంబాన్ని ప్రేమగా నడుపుకుంటూ ఉంటే ఆ వ్యక్తిలో సాధన ఎలా ఉంటుంది? కాబట్టి సాధన 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 అంటున్నారు. ఏమిటి సాధన? అన్నిటిని వ్యతిరేకిస్తూ, అన్నిటిని వదిలేస్తూ, శారీరక అవసరాలు తీరక, కుటుంబ అవసరాలు తీర్చలేక, అసంతృప్తి ఉండి, అశాంతి ఉండి, లేమిడి ఉండి, కొరత ఉండి మెడిటేషన్లో కూర్చుంటే ఏమవుతుంది? కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగాలంటే తప్పనిసరిగా ఆర్థిక పరమైనటువంటి అవసరాలు తీరాల్సిందే. ఆర్థిక వనరులు అతిగా ఉండకపోయినా పర్లేదు, కానీ అవసరాలు మాత్రం ఆగకూడదు. కనీస వసతులను కలగజేయాలి, సౌకర్యాలను కలగజేయాలి. కానీ లగ్జరీస్ కానీ, విలాసం కానీ, వినోదం కానీ, భోగలాలస జీవితం కానీ ఉండకూడదు. ఉంటే చాలా ప్రమాదకరం. అందువల్ల మనల్ని మనం సంస్కరించుకుంటూ ఉండాలి. కుటుంబానికి ఆదర్శవంతంగా ఉండాలి. కుటుంబ సభ్యులను కూడా మన వైపు ఆకర్షింపజేసే విధంగా మన జీవన విధానం కొనసాగాలి. ఆదర్శవంతమైన జీవన విధానం ఉందనుకోండి, అవసరాలు బాగా తగ్గిపోతాయి. ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించే వ్యక్తి తన మనోబలంతో అందరినీ కూడా ఆకట్టుకుంటాడు. అందరినీ ప్రేమించగలుగుతాడు. అందరి నుండి ప్రేమను పొందగలుగుతాడు. ఇంటిని ప్రేమాలయంగా మార్చుకుంటాడు, దేవాలయంగా మార్చుకుంటాడు, దేవుని కోలుగా మార్చుకుంటాడు. అటువంటప్పుడు అవసరాలు బాగా తగ్గుతూ ఉంటాయి. కాబట్టి కీలక రహస్యం ఎక్కడుంది? ఆలోచించండి. అవసరాలు తీర్చుకోవటం కాదు, అవసరాలను అణుచుకోవటం కాదు, కోరికల విషవాలయంలో ఇరుక్కోవటం కాదు, కోరికలను బలవంతంగా అణచివేయటం కానే కాదు. అవసరాలను తగ్గించుకునే విధంగా మనసును సంసిద్ధం చేయాలి. బలవంతంగా అవసరాలను తగ్గించకూడదు. బలవంతంగా అవసరాలను తగ్గించడం అంటే భవిష్యత్తులో వాటి కోసం వెంపలాడటం జరుగుతుంది. అందుకే పేద కుటుంబంలో పుట్టి గర్భదరిద్రంలో తాండవించేటటువంటి వ్యక్తులు మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అవకాశం వస్తే కుప్పలు కుప్పలు సంపాదిస్తారు. అదొక డిసీజ్గా మారుతుంది.
అదొక డిజార్డర్గా మారుతుంది, అదొక మనోవైకల్యంగా మారుతుంది. ఇప్పుడు మనుషులు ఏమవుతారు? డబ్బు కోసం వెంపర్లాడుతూ ఉంటారు, నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తారు, అధర్మాన్ని ఆశ్రయిస్తారు. ఎప్పుడైతే అధర్మం ఉంటుందో, నైతిక విలువలు ఉండవో, శీల సంపదను కోల్పోతారో, ఒకవైపు డబ్బు కనపడుతుంది కానీ అదే సమయంలో అంతరంగం కలుషితమవుతుంది. కాబట్టి సంపద 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 అంటున్నారు. భౌతిక సంపద సంపద కానే కాదు, మానసిక సంపద అసలైనటువంటి సంపద. మనసులో ఐశ్వర్యం ఉంటే అదే భౌతిక జగత్తులో సృష్టించబడుతుంది. మనసులో దరిద్రం ఉంటే మనకి పేదరికమే మనిషిని వెంబడిస్తూ వేటాడుతూ ఉంటుంది. కాబట్టి ఆ భావ దారిద్ర్యం ఉండకూడదు, భావ ఐశ్వర్యం ఉండాలి. భావ ఐశ్వర్యం ఉన్నప్పుడు అవసరాలు ఆగనే ఆగవు. భావ దారిద్ర్యం ఉన్నప్పుడు అవసరానికి మించి సమకూరుతుంది కానీ అది వెంటనే మళ్ళీ పోతుంది, కొరత ఏర్పడుతుంది. అందువల్ల మనకి సంపద అనేది ఎక్కడుందంటే లోపలే ఉంది, బయట లేదు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. సరస్వతి, లక్ష్మీ, పార్వతి అంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటారు. బ్రహ్మ సృష్టికి అధిపతి, విష్ణుమూర్తి స్థితికి అధిపతి, శివుడు లయానికి అధిపతి. బ్రహ్మజతలు ఎవరున్నారు? జ్ఞానప్రదాయనైనటువంటి సరస్వతి దేవుంది. విష్ణుమూర్తి జతలు ఎవరున్నారు? సంపదకు ఐశ్వర్యానికి ప్రతిరూపమైనటువంటి లక్ష్మీదేవుంది. శివుడి జతలు ఎవరున్నారు? శక్తి ప్రదాయిని పార్వతీదేవుంది. వీళ్ళ ముగ్గురిని ఎందుకు సృష్టించారు? ఋషులు వీళ్ళ ముగ్గురిని సృష్టించడానికి మూల కారణం ఏంటంటే సృష్టి ఉండాలి, స్థితి ఉండాలి, లయ ఉండాలి. సరస్వతి ఉండాలి, లక్ష్మీదేవి ఉండాలి, పార్వతీదేవి కూడా ఉండాలి. అంటే దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ముందు జ్ఞానపరంగా ఎదగాలి. జ్ఞానపరంగా ఎదిగినప్పుడు సంకల్పాలన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. జ్ఞానపరంగా ఎదగినప్పుడు సంకల్పాలన్నీ ప్రమాదకరంగా ఉంటాయి. ప్రమాదకరమైనటువంటి సంకల్పాలు పెట్టుకుంటే అవి కోరికలుగా రూపాంతరం చెందుతాయి. అదే జ్ఞానపరంగా ఎదిగితే సంకల్పాలు లోక కళ్యాణం కోసం ఏర్పడుతూ ఉంటాయి. లోక కళ్యాణం కోసం సంకల్పం ఏర్పడింది అనుకోండి, అది సునాయాసంగా నెరవేరుతుంది. స్వార్థపూరితంగా కోరికను పెట్టుకున్నాం అనుకోండి, ప్రకృతి తప్పనిసరిగా అడ్డుపడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? జ్ఞానాన్ని పెంచుకోవాలి, ఉత్తమ సంస్కారాలను పెంపొందించుకోవాలి. ఉత్తమ సంస్కారాలను పెంపొందించుకోగలిగితే ఉత్తమమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది. ఉత్తమమైన ఆలోచన విధానం అంటే ఏమవుతుంది? మనిషి యొక్క అంతరంగం ప్రశాంతంగా ఉంటుంది, నిండుకుండలా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. అంతరంగంలో ఐశ్వర్యం తొణికిసలాడుతూ ఉంటుంది. కాబట్టి ముందు భావ ఐశ్వర్యం ఉండాలి, తర్వాత భౌతిక ఐశ్వర్యం ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ముందు మనం సరస్వతి దేవిని ఆవాహనం చేసుకోవాలి. ఆమె ఏం చేస్తుంది? లక్ష్మీదేవిని తెచ్చుకుంటుంది. ఆ లక్ష్మీదేవి ఏం చేస్తుంది? పార్వతిని తీసుకొస్తుంది. కాబట్టి బ్రహ్మ సరస్వతి అంటే ఎవరంటే ఉత్తమమైన సంకల్పాలను ఏర్పరచుకునే విధంగా జ్ఞానాన్ని అందించేవారు. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఎవరు? వాళ్ళు సంపదను సృష్టించేవారు, అవసరాలు తీర్చేవారు. సరస్వతీదేవి యొక్క అవసరాన్ని లక్ష్మి తీరుస్తుంది. సరస్వతి ముందు రావాలి, తర్వాతనే లక్ష్మి రావాలి. అవసరాలు తీరుతూ ఉంటే మనోబలం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది. అప్పుడు దేనైనా జయించేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకు ప్రతిరూపమే శివుడు, పార్వతి. అందుకు విరుద్ధంగా భిన్నంగా పొరపాటున సరస్వతి లేకుండా ముందే లక్ష్మి వచ్చిందనుకోండి,
సరస్వతి దూరం అవుతుంది. సరస్వతి లేదనుకోండి, ఉత్తమ సంస్కారాలు ఉండవు కదా. ఉత్తమ సంస్కారం లేకుండా, ఉత్తమమైనటువంటి ఆలోచన విధానం లేకుండా, శీల సంపద లేకుండా, నైతిక విలువలు లేకుండా, ధర్మబద్ధమైన జీవన విధానం లేకుండా సంపద సమకూరితే ఏమవుతుందో మీరు ఆలోచించుకోండి. సంపద సమకూరిందంటే సర్వస్వం కోల్పోయినట్లే. ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆయుష్ కుదించబడుతుంది, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది, లేమిడి పెరుగుతుంది, కొరత పెరుగుతుంది, జీవితం సమూలంగా కుప్పకూలిపోతుంది. అందుకే మనం ఏం చేయాలి? ముందు సరస్వతిని ఆశ్రయించాలి, బ్రహ్మదేవుడిని ఆశ్రయించాలి. బ్రహ్మదేవుడికి 4 తలకాయలు ఉన్నాయి. 4 తలకాయలు అంటే ఏమిటి? 4 వేదాల సమ్మేళనం. వేదాలలో ఏముంది? ఆత్మజ్ఞానం ఉంది, బ్రహ్మజ్ఞానం ఉంది, అద్వైత జ్ఞానం ఉంది. సో ఉత్తమ సంస్కారాలను పెంపొందించుకోవాలంటే తప్పనిసరిగా మనం జ్ఞానపరంగా పరిణతి చెంది ఉండాలి. మీరు ఏ కుటుంబాన్ని గమనించండి, జ్ఞానపరంగా పరిణతి చెందినటువంటి కుటుంబంలో భౌతికంగా కొంచెం దారిద్ర్యం కనిపిస్తున్నప్పటికీ భావపరంగా విపరీతమైన ఐశ్వర్యం ఉంటుంది. ఎలా? వాళ్ళ మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, కరుణ ఉంటుంది, జాలి ఉంటుంది, పరస్పర సహాయ సహకారాలు ఉంటాయి. కలిసిమెలిసి సమిష్టిగా జీవిస్తూ ఉంటారు, ఉమ్మడి జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. 10 మంది కలిసి ఉన్నప్పుడు శక్తి విపరీతంగా ఉంటుంది. ఇద్దరు కలిసి ఉన్న నిరంతరం విభేదిస్తూ ఉంటే శక్తి హరించుకుపోతూ ఉంటుంది. కాబట్టి ముందు మనకి ఎవరు రావాలి? సరస్వతి రావాలి, బ్రహ్మదేవుడు రావాలి. సరస్వతి ఎక్కడుంటే అక్కడికి లక్ష్మీదేవి వస్తుంది. సరస్వతిని ఆశ్రయించి లక్ష్మీదేవి ఉంటుంది. సరస్వతి దేవుని లక్ష్మీదేవి అనుసరిస్తూ ఉంటుంది. సరస్వతి ఉన్న చోట ఎటువంటి కొరత ఉండదు. అందున ముందు ఖండబలం ఉంటుంది, తర్వాత అర్ధబలం ఉంటుంది. సరస్వతి లక్ష్మి ఇద్దరు ఉన్నారనుకోండి, ప్రజా సంబంధాలు పటిష్టంగా ఉంటాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయి, గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అటువంటి స్థితిలో మనిషి ఎలా ఉంటాడో మీరు ఆలోచించండి. అదే అంగబలం అంటే. ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, సాధన ఎలా ఉంటుంది? ఆటలాగా పాటలాగా సునాయాసంగా సరళంగా సులభంగా కొనసాగుతుంది. అప్పుడు ఎటువంటి ఫలితం వస్తుంది? సత్ఫలితం వస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. పుట్టినప్పటి నుండే జ్ఞానాన్ని సేకరించే విధానంలో బ్రహ్మని సరస్వతిని ఇద్దరిని విస్మరించారు. కేవలం భౌతిక పరమైన అభివృద్ధికి సంబంధించినటువంటి జ్ఞానం కోసం పరితపిస్తున్నారు. లక్ష్మీదేవి కోసం సరస్వతిని తాకట్టు పెడుతున్నారు. విద్యను నమ్ముకోవటం లేదు, కొనుక్కుంటున్నారు. చదువుకోవటం లేదు, చదువును కొనుక్కుంటున్నారు. అంటే డబ్బును వెచ్చించి కొనుక్కుంటున్నారంటే అక్కడ లక్ష్మికి ప్రాధాన్యతనిచ్చారు, కానీ సరస్వతిని మాత్రం విస్మరించారు. సరస్వతి బ్రహ్మ ఇద్దరు విస్మరించబడ్డ తర్వాత ఆ వ్యక్తి నైతికంగా దిగజారిపోతాడు, నైతికంగా బలహీనపడతాడు. అప్పుడు లక్ష్మీదేవి నెత్తిని కూర్చుంటుంది, సరస్వతిదేవి అలిగి వెళ్ళిపోతుంది. సరస్వతి లేకుండా లక్ష్మి వచ్చిందనుకోండి, ధనమతం పెరుగుతుంది, అధికార మతం పెరుగుతుంది, కుల మతం పెరుగుతుంది, యవన మతం పెరుగుతుంది, సౌందర్య మతం పెరుగుతుంది, మనుషుల ఆధిక్యత భావన ఉంటుంది. అన్ని విధాలా బలహీనపడతాడు, జీవితం కుప్పగూలిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి భౌతికవాదం అనేది తప్పనిసరిగా అవసరమే, కానీ భౌతికవాదపు మత్తు మాత్రం చాలా ప్రమాదకరం. ఎందుకు నేను ఇటువంటి విషయాలు చెప్తున్నానంటే, సరస్వతి బ్రహ్మదేవుడు ఇద్దరు కూడా మన అంతరంగంలో కొలువై ఉంటే
వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టుకొస్తారు, ఆయుష్ని పట్టుకొస్తారు, ప్రశాంతతను పట్టుకొస్తారు, సంతృప్తిని పట్టుకొస్తారు, నిండుదనాన్ని పట్టుకొస్తారు, ఆనందాన్ని పట్టుకొస్తారు. ఇవన్నీ ఉన్న తర్వాత మనిషి ఎలా ఉంటాడు నాకు చెప్పండి. కాబట్టి భౌతికవాదం అనేది తప్పనిసరిగా అవసరమే. కానీ భౌతికవాదపు మత్తు అనేది చాలా ప్రమాదకరం. భౌతికవాదాన్ని విస్మరించకూడదు, భౌతికవాదపు మత్తులో ఇరుక్కోకూడదు. ఇవాళ కుటుంబ అవసరాలు తారాస్థాయికి చేరుతున్నాయి. కుటుంబ పోషణ కడు భారంగా మారింది. ఒకప్పుడు బిడ్డలు లేకపోతే వాళ్ళని చిన్నచూపు చూసేవాళ్ళు. ఇప్పుడు బిడ్డలు ఉన్నటువంటి వాళ్ళు బిడ్డలు లేనటువంటి వాళ్ళని చూసి వాళ్ళని అదృష్టవంతులను పొగుడుతున్నారు. ఇద్దరు బిడ్డల్ని పెంచి పెద్ద చేసి చదివించి వాళ్ళకు ఉద్యోగం వచ్చి జీవితంలో స్థిరపడి వివాహమై సంతాన ప్రాప్తి కలిగేంత వరకు జరిగేటటువంటి యజ్ఞం అంతా కూడా తల్లిదండ్రులకి పెనుభారంగా మారింది. అడుగు తీసి అడిగేస్తే కాసుల యొక్క అవసరం పెరుగుతుంది. పచ్చనోటే ప్రపంచాన్ని నడిపిస్తుంది. విద్యకు, వైద్యానికి, వివాహానికి, గృహవసతికి, సాంప్రదాయాలకు, పండుగలకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పడానికి లేదు. దానికి పరిమితి అంటూ ఏమీ లేదు. ఇవాళ వేడుకలు కూడా ఘనంగా జరుగుతున్నాయి. అలా ఘనంగా జరగకపోతే ఇతరులు చిన్న చూపుస్తారనే భావంతో అవసరానికి మించి ఖర్చు చేస్తున్నారు, అప్పులు తెచ్చి కూడా ఖర్చు చేస్తున్నారు. కాబట్టి సంపద ముసుగులో మనుషులందరూ కూడా సంస్కారాలను కోల్పోతున్నారు. సంస్కారాలు కలుషితమవుతున్నాయి. ఉత్తమ సంస్కారాలను పోగొట్టుకుంటున్నారు. చెడు సంస్కారాలని డబ్బులతో కొనుక్కుంటున్నారు. సుఖాన్ని కొనుక్కుంటున్నారు, ఆనందాన్ని అమ్ముకుంటున్నారు. ఆ సుఖాన్ని ఆనందంగా భ్రమిస్తున్నారు. శారీరక మమకారాన్ని పెంచుకుంటున్నారు. ఇంద్రియాలను ఉద్రేకపరుస్తున్నారు. ఇంద్రియ ఉద్రేకం ఉందంటే మనిషి ఎలా ఉంటాడో మీరు ఆలోచించండి. కామము, క్రోధము, లోభము, మోహం, మదమాత్సర్యాలు తారాస్థాయిలో ఉంటాయి. పాశ్చాత్య నాగరికత ఛాయల్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళంతా కూడా శారీరక ఇంద్రియ మట్టాలనే సంతృప్తిపరిచే విధంగా జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. భారతదేశంలో ఆధ్యాత్మికత లేనందువల్ల, ఆధ్యాత్మిక సంపద పుష్కలంగా లేనందువల్ల మనుషులంతా కనీస అవసరాలు తీర్చుకోలేక ధనం కోసం ఇతర దేశాలకు వలసపోతున్నారు. వాళ్ళ ధనం పట్ల వైరాగ్యాన్ని పెంచుకున్నారు. మన దేశస్థులు ధర్మాన్ని విస్మరించి ధనం కోసం విపరీతంగా ఆరాటపడుతున్నారు. ప్రపంచ దేశాల మొత్తంలో భారతదేశానికి గౌరవం ఉంది, కానీ భారతీయులకు మాత్రం గౌరవం లేదు. ఎందువల్ల వీళ్ళు వలసపోవటం అనేది ఒక దృక్పథంతో, ఆశయంతో వెళతారు. ఎలా? డబ్బు సంపాదించాలి, డబ్బును సమకూర్చాలి, డబ్బున్న వ్యక్తికే సమాజంలో గౌరవం ఉంటుంది. డబ్బు ముఖ్యం తప్ప మరేది ముఖ్యం కాదనేటటువంటి భావంతో ఎలా సంపాదిస్తున్నామో, ఏ విధంగా సంపాదిస్తున్నామో అనేటటువంటి విషయాలకి ప్రాధాన్యతనివ్వకుండా మనుషులు ఆత్మీయతలను వదులుకొని ఒంటరి జీవితానికి అలవాటు పడి జీవితాంతం కరెన్సీ అంకెలను మనసులో ఉంచుకొని కృత్రిమంగా సంతృప్తి పడుతున్నారు. ఏదో సాధించామనుకుంటున్నారు, కానీ సాధించింది చాలా తక్కువగా ఉంది. సాధించింది చాలా తక్కువగా ఉంది, పోగొట్టుకున్నది ఎక్కువగా ఉంది. అటువంటి వ్యక్తులను చూస్తే జాలిపడవలసి వస్తుంది. కాబట్టి ఖరీదైన జీవితం ముఖ్యం కాదు, విలువైన జీవితం చాలా ముఖ్యం. సుఖవంతమైన జీవితం ముఖ్యం కాదు, ఆనందకరమైన జీవితం చాలా ముఖ్యం. హక్కులు ముఖ్యం కాదు, బాధ్యతలు చాలా ముఖ్యం. ఈ తరం జరిగిపోతే చాలనుకోకూడదు, భావితరాల గురించి ఆలోచించగలగాలి. మానవ జీవితం సమూలంగా గాడి తప్పడానికి మూల కారణం పుట్టుక మరణాల మధ్య జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నారు. పుట్టుకకు ముందు మరణం తర్వాత కూడా జీవితం ఉంది అనేటటువంటి విషయాన్ని గ్రహించలేకపోతున్నారు.
ఇటువంటి మహోన్నతమైన అంశాలను గురించి శాస్త్రయుక్తంగా నిరూపించినటువంటి పవిత్రమైన గడ్డ మన భారతదేశం. భారతదేశంలో పుట్టడమే అదృష్టం, వరం, పూర్వజన్మ సుకృతం. కానీ ఈ దేశంలో పుట్టి కూడా డబ్బు కోసం పరితపిస్తూ ధర్మాన్ని విస్మరించి ఏదో సాధించాలనే తపనతోటి వలసపోయి ఆత్మీయతల కొనరగలకు దూరం కావటమే దురదృష్టకరమైనటువంటి అంశం. ధర్మం ఉన్న చోట ధనం ఉంటుంది. ధర్మమే ధనాన్ని సృష్టిస్తుంది. ఆ ధర్మానికి మూలమే వేదాలు. ఆ వేదాలకు ప్రతిరూపమే బ్రహ్మ. ఆ బ్రహ్మజతలో ఉన్నటువంటి జ్ఞానప్రదాయనే సరస్వతీదేవి. సరస్వతి బ్రహ్మ ఇద్దరు ముందుంటే విష్ణుమూర్తి లక్ష్మి అంటారు. వాళ్ళ వెనుకనే పార్వతీ శివుడు ఉంటారు. కాబట్టి ముందు సృష్టి, తర్వాత స్థితి, ఆ తర్వాత లయ. సృష్టిలో పొరపాటు జరిగితే స్థితి అస్తవ్యస్తంగా ఉంటుంది. లయ పూర్తిగా గందరగోళంగా అయోమయంగా ఉంటుంది. కాబట్టి నా సలహా ఏమిటంటే మానసికంగా ఎదగండి, మానసిక సంపదను పెంపొందించుకోండి, ఉత్తమ సంస్కారాలను పెంపొందించుకోండి, భావ ఐశ్వర్యాన్ని ఏర్పరచుకోండి, ఆదర్శవంతమైన జీవన విధానానికి శ్రీకారం చుట్టండి. అతి సరళమైన సామాన్యమైన జీవితాన్ని కొనసాగిస్తూ బలమైనటువంటి దృక్పథం ఏర్పరచుకుంటే ప్రకృతి నీ చుట్టూ పహారగాస్తూ ఉంటుంది. భౌతికవాదం మత్తు నుండి ప్రపంచాన్ని విడుదల గావించకపోతే సామూహికంగా శిక్షణ అనుభవించవలసిందే. భౌతికవాదంలో ఉన్నటువంటి వ్యక్తి తప్పనిసరిగా ఆరోగ్యాన్ని కోల్పోతాడు, ఆయుష్ను కోల్పోతాడు, ప్రశాంతతను కోల్పోతాడు, సంతృప్తిని కూడా కోల్పోతాడు. అంతకు మించిన దురదృష్టం మరొకటి ఉండదు. కాబట్టి విచక్షణ అంటే ఏమిటి? ఏది అవసరమో దాన్ని పొందటం, ఏది ప్రమాదకరమో దాన్ని వదిలేయటం, పాయసాన్ని స్వీకరించడం, విషాన్ని వదిలేయటం. ఎప్పుడైతే పాయసాన్ని మనం వదిలేస్తామో విషాన్నే పాయసంగా భావిస్తాం, భ్రమిస్తాం. అదే మాయ అంటే, అదే భ్రమ అంటే, అదే భ్రాంతి అంటే. అందువల్ల నా సలహా ఏమిటంటే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందగలిగితే చనిపోయే రోజు వరకు ఆర్థిక కొరత ఉండదు. ఏ వ్యక్తికైనా ఆర్థిక కొరత ఉందంటే అతను ఆధ్యాత్మికంగా పరిణతి చెందలేదని గుర్తుపెట్టుకోండి. సరస్వతి మన దగ్గర ఉంటే లక్ష్మి ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తుంది. లక్ష్మి రావటం లేదంటే సరస్వతి మన దగ్గర లేదని గుర్తుపెట్టుకోండి. సంపదను సృష్టించేటటువంటి మనోబలం మనకున్నప్పుడు ఆ మనోబలాన్ని పెంపొందించుకుంటే సంపదన గురించి ఆలోచించవలసిన అవసరమే ఉండదు కదా. మనోబలం లేకపోతే మనిషి ఎలా ఉంటాడో మీరు ఆలోచించండి. కాబట్టి మనోబలాన్ని మించినటువంటి సంపద మరొకట్లేదు. మానసిక బలహీనతలుండి కనీస అవసరాలు తీరక, శారీరక ఆరోగ్యం సరిగా లేక, జీవితకాలం కుదించబడి అశాంతి, అసంతృప్తి తారాస్థాయికి చేరి ఇక మనిషి సాధించేది ఏముంటుంది? కాబట్టి బిడ్డలారా, భౌతికవాదపు మత్తు నుండి బయటపడండి. శారీరక మమకారాన్ని వదిలించుకోండి. ఇంద్రియ నిగ్రహాన్ని పాటించండి. ఇంద్రియాలను జయించండి. జీవితాన్నే సాధనగా మార్చుకోండి. భౌతిక అవసరాలు తీరకపోతే సాధన పూర్తిగా వైఫల్యం చెందుతుంది. భౌతిక అవసరాలు తీరుతూ ఉంటే, అంతరంగం నిండుగా సంతృప్తిగా ఉంటే కళ్ళు తెరిచిన మూసుకున్న సాధన జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అటువంటి భౌతికవాదపు ప్రమాదం నుంచి బయటపడి భౌతిక అవసరాలను తీర్చుకుంటూ ఆధ్యాత్మికంగా పరిణతి చెందే విధంగా మీ జీవితాన్ని అన్ని విధాలా మలుచుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.